ఫ్రెండ్స్, నేను ఇప్పుడు భారతీయ సమాజంలో ఉండేటటువంటి ఏకత్వము, భిన్నత్వము మీద మాట్లాడాలని అనుకుంటున్నాను. ఏకత్వానికి అనడానికి కారణాలేంటి, భిన్నత్వం అనడానికి కారణాలేంటి అనేది మనం పరిశీలించుద్దాం. ఏకత్వాన్ని గురించి చెప్పుకోవాలని అంటే ఉన్నది ఏంటంటే, ఒకటి టెరిటరీ, ఒకే భూభాగం ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. అది మనకుంది, మన దేశానికి. రెండోది, మన దేశానికి ఒకే రాజ్యాంగం ఉంది, ఒకే పార్లమెంట్ ఉంది, అందరికీ ఒకే ఓటు ఉంది. ఆడ మగ, రాజు పేద, ధనికుడు పేదవాడు, వివిధ కులాలు, మతాలు, ఆచారాలు, ఇవన్నీ ఏమున్నా కూడా వాళ్ళకున్నది ఒకటే ఓటు, దానికి ఉన్న విలువ కూడా ఒకటే. ఇవి మనకు ఉండేటటువంటి ఏకత్వానికి నిదర్శనాలు. ఇవి ఎప్పుడు వచ్చాయి? ఒక టెరిటరీ అనేది ఎప్పుడు వచ్చింది మనకి? అలాగే ఒకే రాజ్యాంగం అనేది ఎప్పుడు వచ్చింది? అలాగే ఒకే ఓటు అనేది ఎప్పుడు వచ్చింది? ఒకే పార్లమెంట్ అనేది ఎప్పుడు వచ్చింది? సో అవన్నీ కూడా ఇటీవల కాలంలోనే వచ్చాయి. అంటే ఎప్పుడు వచ్చాయి అని అంటే 75 సంవత్సరాలు అయ్యింది మనకు వచ్చి. అంతకు మునుపు అన్నీ భిన్నత్వాలే. దీన్ని మనం దాచిపెట్టొద్దు, లేక విస్మరించొద్దు. మన దేశంలో భిన్నత్వము చాలా ప్రధానమైనటువంటిది. అందుకే మన మేధావులు తెలుగులో ఏమన్నారంటే, ఏకత్వంలో భిన్నత్వం అన్నారు. ఇది చాలా తెలివైనటువంటి ఈ పదజాలం, ఏకత్వంలో భిన్నత్వం. సో అంటే భిన్నత్వం ఉన్నది అని ఒప్పుకుంటున్నారు. కొంతమంది లేదు అంతా ఏకత్వమే ఉంది అని చెప్పడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఏంటి? అంతా హిందువులమే, లేకపోతే ఒకటే ఉంది భగవద్గీత, ఒకటే ఉంది గంగా నది, ఇట్లాంటి ప్రచారాలు చేయడానికి చేస్తున్నారు. మనం వింటున్నాము, ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే మనం ఒకసారి లోతైనటువంటి పరిశీలన చేద్దాం. నెహ్రూ గారి మంత్రివర్గాన్ని ఫోటో చూడండి ఒకసారి. నెహ్రూ గారి మంత్రివర్గంలో ఉండే ఫోటో చూస్తే మీకు అందులో నెహ్రూ గారి డ్రెస్ ఒకలాగా ఉంటుంది, ఒక సిక్కు వాళ్ళ వస్త్రధారణ ఒక రకంగా ఉంటుంది, తమిళనాడు నుంచి వచ్చే వాళ్ళ యొక్క వస్త్రధారణ మరొక రకంగా ఉంటుంది. ఇలాగా రకరకాల వస్త్రధారణలో ఆ ఫోటోలో మనకు కనిపిస్తాయి. అదే సమయంలో ఒక బ్రిటిష్ పార్లమెంటో, లేదంటే ఒక అమెరికన్ పార్లమెంటో, లేకపోతే ఒక రష్యన్ పార్లమెంటో, అవి చూడండి, వాళ్ళందరూ ఒకే రకమైనటువంటి వస్త్రధారణ కలిగి ఉంటారు, భిన్నమైనటువంటి వస్త్రధారణ కలిగి ఉండరు. ఒకటి. రెండోది, రాజ్యాల గురించి చెప్పుకుందాం. బ్రిటిష్ వాళ్ళు ఈ దేశంలో 2/3 భాగం మాత్రమే పాలించారు. అది కూడా ఎలా పాలించారు? అనేకమైన దేశాలుగా ముక్కలుగా ఉన్నటువంటి దేశాన్ని
వాళ్ళు దేశాలను వాళ్ళు జయించుకుంటూ వాళ్ళ పరిపాలనా సౌలభ్యం కోసం వాటిని యూనిఫై చేసుకుంటూ వచ్చారు. యూనిఫై చేస్తూ ఉండగా వాళ్ళు సిపాయిల తిరుగుబాటు అనేటటువంటి ఇది జరిగినప్పటికీ 2/3 వంతు భూభాగాన్ని మాత్రమే వాళ్ళు యూనిఫై చేయగలిగారు. అంటే 1/3 వంతు భాగం ఇంకా వాళ్ళు యూనిఫై చేయలేదు. అప్పటికి విక్టోరియా మహారాణి ఏం ప్రకటించిందంటే, సిపాయిల తిరుగుబాటు జరిగిన తర్వాత ఇక నుండి మేము అదనంగా ఎవరి భూములు ఎవరి రాజ్యాలు మేము తీసుకోము, ఇప్పుడు ఎలాగుందో యథాస్థితి కొనసాగుతుంది అని ప్రకటించినప్పుడు ఎన్ని రాజ్యాలు ఉన్నాయి అని అంటే 565 స్వదేశీ సంస్థానాలు అంటారు. అంటే రాజులు రాచరిక వ్యవస్థలు 565 ఉన్నాయి. 565 దేశాలు అయ్యి, ఏ దేశానికి ఆ దేశమే. ఒక రాజు ఉంటాడు, అతని మంత్రివర్గం ఉంటుంది, అతనికి సైన్యం ఉంటుంది, అతనికి భూభాగం టెరిటరీ ఉంటుంది, అంటే సార్వభౌమత్వం ఉంటుంది. ఈ విధంగా ఉండే రాజ్యాలు ఎన్ని ఉన్నాయి? 565 ఉన్నాయి. ఈ 565 వాటిని అంతకు మునుపు యాక్చువల్గా వాళ్ళతోటి నెగోసియేషన్లు జరుగుతున్నాయి. ఏంటి, మీరు భారతదేశంలో ఉంటారా లేదంటే మీరు స్వతంత్రంగా ఉంటారా అనే చర్చ జరుగుతూ వచ్చి వాళ్ళని మీరు సొంతంగా ఒక దేశాన్ని మీరు ఏర్పాటు చేసుకొని పరిపాలన చేయలేరు, కాబట్టి మీరు భారతదేశంలో భాగంగా ఉండడమే మంచిది అని అప్పుడుండే వైస్రాయ్లు చాలా ప్రయత్నం చేసి చాలా దేశాలని భారతదేశంలో విలీనం చేశారు. కానీ ఆ ప్రక్రియ నడుస్తుండగానే భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వడం జరిగింది. సో అప్పుడు మిగిలిపోయి ఉన్నవన్నీ 565. ఈ 565 వాటిని అప్పుడున్న హోంమంత్రి వీళ్ళందరితోటి కూడా చర్చలు జరిపి వాటిని విలీనం చేయడం జరిగింది. పటేల్ గారు ఇటీవల కాలంలో ఆయన శిలా విగ్రహాన్ని గుజరాత్లో ఏర్పాటు చేశారు. ఎందుకు ఈ రాజ్యాలన్నింటినీ కూడా విలీనం చేశారు అనేటటువంటి దాంతో. అయితే విలీనం చేసేటప్పుడు వాళ్ళకి ఇచ్చిన హామీలు ఏంటంటే, మీరు విలీనం అయినా కూడా మీకు ఉండే సౌకర్యాలకి ఏమి భంగం కలగదు, మీకు భరణాలు ఇస్తాము. అంటే వాటిని ప్రైవేట్ పర్సెస్ అంటారు. అంటే వాళ్ళు ఎంత రాజ్యాన్ని కోల్పోతున్నారో దానికి కాంపెన్సేషన్ ఇస్తారన్నమాట. కాంపెన్సేషన్ ఒకటి. రెండో హామీ ఏంటంటే, వాళ్ళకి మంత్రివర్గంలో స్థానం కేంద్రంలోనో లేకపోతే రాష్ట్రంలోనో ఏదో పదవులు కల్పిస్తాం. ఇట్లాంటివన్నీ వాళ్ళకి హామీలు ఇచ్చి కలుపుకున్నారు. సో మొత్తం మీద ఇవి సరే, రాజ్యాల వరకు అది వస్తుంది. ఇక భాషలు తీసుకుంటే కాశ్మీర్ వాళ్ళకి ఒక భాష ఉంది, ఉత్తరప్రదేశ్ వాళ్ళకి ఒక భాష ఉంది హిందీ, మరి బెంగాలీస్కి ఒక భాష ఉంది, గుజరాతీలకు ఒక భాష ఉంది, మరాఠీలకి ఒక భాష ఉంది, ఒరిస్సా వాళ్ళకి ఒక భాష ఉంది, తెలుగు ప్రజలకి ఒక భాష ఉంది, తమిళకి మరొక భాష ఉంది, కేరళ వాళ్ళకి మలయాళం ఉంది, కర్ణాటక వాళ్ళకి కర్ణాటక భాష ఉంది, ఇంకా అనేకమైనటువంటి ఆదివాసీల భాషలు కూడా ఉన్నాయి. ఇవి దేన్ని సూచిస్తున్నాయి?
భిన్నత్వాన్ని సూచిస్తున్నాయి కదా. ఇవి కాక ఈ దేశంలో 6,000 కులాలు కూడా ఉన్నాయి. 6,000 కులాలు ఉన్నాయి. ఇది దేన్ని సూచిస్తుంది? భిన్నత్వాన్ని సూచిస్తుంది కదా. సో నిజం చెప్పాలనంటే ఏకత్వం కంటే భిన్నత్వమే ఎక్కువ ఉంది. ఏకత్వాన్ని సాధించడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. మా మెడికల్ కాలేజీలో మా సిలబస్లో ఒక సబ్జెక్ట్ ఉంటుంది. దాని పేరు ఫరెన్సిక్ మెడిసిన్. ఫరెన్సిక్ మెడిసిన్లో ఏమిటంటే నేర పరిశోధనకు సంబంధించినటువంటి శాస్త్రం అది. అంటే అందులో ఈ మనిషి తాలూకు ఎముకలు తీసుకొస్తే ఎముక ఇది ఆడవాళ్ళదా మగవాళ్ళదా చెప్పాలి. ఒక పుర్రె తీసుకొస్తే ఆ పుర్రె జాతి ఏంటో కూడా చెప్పాలి. ఆడ మగ చెప్పాలి. అదేవిధంగా వాళ్ళు ఏ జాతికి చెందిన వాళ్ళు అనేది కూడా చెప్పాలి. అంటే అప్పుడు జాతుల గురించిన సబ్జెక్ట్ ఉంటుంది అందులో వాళ్ళు చూపించినటువంటి జాతులు ఏంటంటే, ఒకటి కాకేషియన్. కాకేషియన్ అంటే ఇప్పుడు ఆరియన్స్ వాళ్ళు కాకేషియన్స్ అంటారు. తర్వాత మంగోలాయిడ్ అంటే ఆఫ్రికా నల్ల జాతీయుల్ని మంగోలాయిడ్ అంటారు. అలాగే చైనా, జపాన్, అలాగే మనకి సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ వాటిలో ఉండే ప్రజలు వాళ్ళని మంగోలాయిడ్ అంటారు. సో మనకి ఇది ప్లస్ ద్రవిడియన్. సో ఇలాగా 4 జాతుల కింద చెప్తారు. కాకేషియన్ అంటే ఆర్యన్, ద్రవిడియన్, నిగ్రాయిడ్, మంగోలాయిడ్. ఇది పుస్తకంలో చదివాను. సరే, బాగానే ఉంది. ఒకసారి నేను ఇంగ్లాండ్ వెళ్ళడానికి ఢిల్లీ నుంచి ఫ్లైట్లో వెళ్ళాలన్నమాట. అప్పుడు ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో మనుషులను చూస్తే నాకు చాలా భిన్నంగా కనిపించారు వాళ్ళు. ఇప్పుడు నేను చెప్తుంది ఇంచుమించు 50 సంవత్సరాల పూర్వం సంగతి. నాకు చాలా భిన్నంగా కనిపించారు. ఏంటి మనుషులందరూ చాలా పొడవుగా ఉన్నారు, చాలా తెల్లగా ఉన్నారు. వాళ్ళ ముఖాలు కోల ముఖాలు ఉన్నాయి, గద్ద ముక్కులు ఉన్నాయి, సూది ముక్కులు. వీళ్ళంతా భిన్నంగా కనిపిస్తున్నారు నాకు. ఇంగ్లాండ్ వెళ్ళే ఫ్లైట్ కోసం వీళ్ళు వెయిట్ చేస్తున్నారు అన్నమాట. అంటే ఇంగ్లాండ్ వెళ్ళేవాళ్ళు, ఇండియా వాళ్ళే ఇంగ్లాండ్ వెళ్ళేవాళ్ళు అన్నమాట. సో ఏంటి వీళ్ళు భిన్నంగా కనిపిస్తున్నారు నాకు. అప్పుడు నాకు మళ్ళీ మా పాఠం గుర్తొచ్చింది. పాఠం గుర్తొచ్చి వీళ్ళందరూ కూడా కకేషియన్ జాతికి చెందిన వాళ్ళలాగా ఉన్నారు. అంటే అప్పుడు అర్థమైంది ఏంటంటే, ఉత్తర భారతదేశంలో కాశ్మీరు, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్లో చాలామంది ప్రజలు ఈ కాకేషియన్ జాతికి చెందిన వాళ్ళు, అంటే ఆర్యన్ జాతికి చెందిన వాళ్ళు అనేది అర్థమైంది. అలాగే మనకి చైనా వాళ్ళని కానీ, లేకపోతే మన భారతదేశంలో ఉండేటటువంటి నార్త్ ఈస్టర్న్ కంట్రీస్ అంటే అస్సాము, మేఘాలయ, మణిపూర్, త్రిపుర, నాగాల్యాండ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిము, వీళ్ళు వాళ్ళ రంగు, వాళ్ళ ముఖ ఆకారం, ఆ తర్వాత వాళ్ళ వెంట్రుకలు, కళ్ళు, ఇవన్నీ ఒక రకమైనటువంటి దానిగా ఉంటాయి. ఈ ఆకారాలు, ఇవన్నీ జాతుల గురించి నేను
ఈ ఆహారంపై ఆంక్షలు అనేటటువంటి పుస్తకంలోనే చర్చించాను వాస్తవంగా. ఆహారంపై ఆంక్షలా లేకపోతే అగ్రరాజ్యంగా భారతదేశంలో మొత్తం మీద ఆ రెండిట్లో ఏదో బుక్లో రాశాను, గుర్తు రావట్లేదు నాకు. ఆ, ఈ జాతుల గురించి రాశాను. అంటే భారతదేశంలో శాస్త్రీయంగా 4 రకాలైనటువంటి జాతులు ఉన్నారు. దక్షిణ భారతదేశంలో ఒకటి, ఉత్తర భారతదేశంలో ఒకటి, తర్వాత నార్త్ ఈస్ట్లో ఒకటి, ఇలాగా ఉన్నారు. నిగ్రాయిడ్ అనేవాళ్ళు డైరెక్ట్గా లేరు, కానీ నిగ్రాయిడ్ ఫీచర్స్ కొంతలో కొంత ఉంటాయి ఈ దక్షిణ భారతదేశంలో ఉండేటటువంటి ప్రజలు. సో ఈ బ్రాడ్గా ఏదైతే 4 రకాల జాతులు ఉన్నాయని శాస్త్రంలో మేము చదువుకున్నామో అవన్నీ కూడా భారతదేశంలో ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం జపాన్ వెళ్ళామనుకోండి, జపాన్లో ఒకే జాతి వాళ్ళు ఉంటారు. వాళ్ళ జాతి ఏంటి? మంగోలాయిడ్ జాతి. చైనా వెళ్ళామనుకోండి, చైనాలో మొత్తం అందరూ మంగోలాయిడ్ వాళ్ళే ఉంటారు. అక్కడ కకేషియన్లు ఉండరు, నిగ్రోయిడ్స్ ఉండరు, ప్లస్ ద్రవిడియన్స్ కూడా ఉండరు. అది పక్కాగా వాళ్ళే ఉంటారు. బట్ అదే మలేషియాకి వెళ్ళామనుకోండి, మలేషియాలో మనకి అటు అక్కడ మంగోలాయిడ్ వాళ్ళు ఉంటారు, ద్రవిడియన్లు ఉంటారు, మిక్సింగ్ ఉంటుంది అక్కడ. సో ఇక్కడ భారతదేశంలోకి వస్తే ఈ 4 ఉన్నాయి. ఈ 4 కలిపి దేన్ని సూచిస్తున్నాయి? మళ్ళీ భిన్నత్వాన్ని సూచిస్తున్నాయి కదా. ఇప్పుడు స్కాండినేవియా వెళ్ళామనుకోండి, మనం అందరూ తెల్లవాళ్ళే ఉంటారు. స్కాండినేవియన్ కంట్రీస్ అంటే ఏవి? స్వీడను, నార్వే, డెన్మార్కు, ఫిన్లాండ్, ఈ కంట్రీస్లోకి వెళ్తే అందరూ తెల్లగా ఉంటారు, పాలిపోయిన వాళ్ళలాగా ఉంటారు. అక్కడ నల్లోళ్ళు ఉండరు, మంగోలాయిడ్స్ ఉండరు, ద్రవిడియన్స్ ఉండరు. కానీ భారతదేశంలోకి వచ్చేటప్పటికి ఈ సీన్ మొత్తం అంతా మారిపోయి ఈ అన్ని వాళ్ళు ఉన్నారు. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి? భారతదేశంలో భిన్నత్వం ఉంది. తర్వాత కులాల దగ్గరికి వచ్చేటప్పటికి, కులాలు వీళ్ళేమో వర్ణాలు అని అన్నారు, 4 వర్ణాలు అని చెప్పారు. 4 వర్ణాలు కాదు, వాస్తవంగా 6,000 కులాలు ఉన్నాయి. 4 వర్ణాలని పుస్తకంలో రాశారు అంతే. ఏవి సనాతన గ్రంథాలని చెప్తారు కదా, ఆ గ్రంథాల్లో, వేదాల్లోనూ లేకపోతే భగవద్గీతలోనూ, ఈ పుస్తకాల్లో వర్ణాలు, మనుధర్మశాస్త్రంలోనూ 4 వర్ణాలు, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనే పేరుంది. కానీ మన గ్రౌండ్ రియాలిటీ అంటే సోషల్ జాగ్రఫీ తీసుకుంటే 6,000 కులాలు ఉన్నాయి. అందులో హిందువుల్లో ఒక బ్రాహ్మణుల్లోనే 300 తెగలు ఉన్నాయి. ఒక బ్రాహ్మణుల్లోనే 300 తెగలు ఉన్నాయి. వాళ్ళకి పెళ్ళిళ్ళు జరగవు. మళ్ళీ వాళ్ళలో శైవులు ఉన్నారు, వైష్ణవులు ఉన్నారు. వైష్ణవులకి శైవులకి మధ్యలో పెళ్ళిళ్ళు జరగవు. పెళ్ళిళ్ళు జరగకపోవడమే కాదు, వాళ్ళలో వాళ్ళు చాలా కొట్టుకుని యుద్ధాలే జరిగినాయి, చాలా యుద్ధాలు జరిగినాయి. ఈ యుద్ధాలు ఎప్పుడు సన్నగిల్లాయంటే, ఈ మహమ్మదీయుల దండయాత్రలు వచ్చి ఈ దేశాన్ని వాళ్ళు ఆక్రమించుకుంటున్నటువంటి క్రమంలో మనం ఇలా తన్నుకుంటూ ఉంటే వాళ్ళు మరింత సులువుగా ఈ దేశాన్ని జయించేస్తారనే భయంతో ఈ వైష్ణవులు, శైవులు ఒక ఒప్పందానికి వచ్చారు. ఒప్పందానికి వచ్చి ఏం చేశారు? శివుడికిను
విష్ణువుకిను పెళ్లి చేశారు. శివుడికి విష్ణువుకి పెళ్లి చేశారు. పెళ్లి చేస్తేనే పుట్టినోడే ఈ అయ్యప్ప స్వామి. తర్వాత ఇంకొక ఆయన ఎవరో ఉన్నారు, ఆయన ఆ విధంగా కాంప్రమైజ్ చేసుకున్నారు ఎవరు, వైష్ణవులు శైవులు కలిపి. సో మొత్తం మీద 6,000 కులాలు ఈ దేశంలో ఉన్నాయి. ఒక దళితుల్లోనే 300 కులాలు ఉన్నాయి. అయితే కొంతమంది తెలియని వాళ్ళు ఏమంటారంటే, అంటే లోతుగా పరిశీలించిన వాళ్ళు, తెలియని వాళ్ళు అనడానికి లేదు కానీ లోతుగా పరిశీలన చేయని వాళ్ళు ఏమంటారంటే, తమిళనాడులో 60 ఉన్నాయి కదా, కర్ణాటకలో 65 ఉన్నాయి కదా, ఆంధ్రప్రదేశ్లో 59 ఉన్నాయి కదా, ఇవన్నిటిని టోటల్ చేసి చెప్తారన్నమాట. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మహారాష్ట్రలో ఏ కులాలు అయితే ఉన్నాయో ఆ కులాలే ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో ఏ కులాలు అయితే ఉన్నాయో అవే కర్ణాటకలో కూడా ఉంటాయి. చిన్న తేడాలతో, చిన్న తేడా ఈ జనాభా పర్సంటేజ్లో కొంత తేడా ఉంటుంది. అదేవిధంగా తమిళనాడుకి వెళ్ళేటప్పటికి కొంత ఆ పర్సంటేజ్లో తేడా ఉంటుంది. అలాగే ఉత్తర భారతదేశం. సో ఇది చూసుకొని మనవాళ్ళు ఇవన్నిటిని కలిపేసి ఏమంటారంటే, 2,000 ఉన్నాయి, 3,000 ఉన్నాయని చెప్తారు. కానీ నేను అవన్నీ స్టడీ చేశాను. ఇవన్నీ యాక్చువల్గా 300 ఉన్నాయి. కానీ బ్రాడ్గా తీసుకుంటే, వీళ్ళలో మళ్ళీ బ్రాడ్గా తీసుకుంటే ఏంటంటే, చర్మకార వృత్తి ఆధారిత కులాలు, చర్మకార వృత్తితో సంబంధం లేనటువంటి కులాలుగా మనము విభజించవచ్చు. తర్వాత ఇంకొక ఏంటంటే, ఇందుట్లో పారిశుద్ధ్య కార్మికులు, పారిశుద్ధ్యంలో ఉండేటటువంటి వాళ్ళని కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సెక్షన్గా చూడవచ్చు. ఈ పారిశుద్ధ్య పనుల్లో ఉన్న వాళ్ళల్లో ప్రధానంగా వాల్మీకి అంటారు ఉత్తర భారతదేశంలో. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేటప్పటికి రెల్లి కులం అంటారు. దక్షిణ భారతదేశం అంటే తమిళనాడులో ఏమంటారో నాకు ఐడియా లేదు కరెక్ట్గా. కొంత అటు ఇటు మిక్సింగ్ కూడా ఉంటుంది. సో బ్రాడ్గా ఇది అంటే ముస్లిమ్స్లో విదేశాల నుంచి వచ్చి స్థిరపడినటువంటి ముస్లిమ్స్లో కొన్ని ఉన్నాయి. ఇక్కడ ఉండే ప్రజలే కొంత ముస్లిమ్స్గా మారినటువంటి కులాలు కొన్ని ఉన్నాయి. వీళ్ళకి ఇక్కడే ఉన్న వాళ్ళే ముస్లిమ్స్గా మారినటువంటి వాళ్ళకి ఆ భాష రాదు, ఉర్దూ భాష రాదు వాళ్ళకి. తర్వాత వాళ్ళు వీళ్ళని కలవనివ్వరు. సో ఈ విధంగా ఈ దేశంలో చాలా కులాలు ఉన్నాయి. ఇవన్నిటిని మొత్తంగా లెక్కేస్తే నేను చెప్పాను కదా, బ్రాహ్మణుల్లోనే 300 ఉన్నాయని. అంబేద్కర్ సాక్షాత్తు అంబేద్కరే రాశారు, పేర్లు కూడా రాశారు. సో ఏదో దేశస్థ బ్రాహ్మణులు, చిట్ పవన్ బ్రాహ్మణులు, తర్వాత ద్రావిడ బ్రాహ్మణులు, ఇంకా చాలా పేర్లు నాకు గుర్తు రావట్లేదు సమయానికి. అలాగా చాలా బ్రాహ్మణుల్లో చాలా విభేదాలు ఉన్నాయి. వాళ్ళ ఆచారాల్లో కూడా చాలా తేడాలు ఉన్నాయి. చేపలు తినే బ్రాహ్మణులు ఉన్నారు,
మాంసం తినే బ్రాహ్మణులు ఉన్నారు. ఆ, ఇవి మొత్తం పూర్తిగా శాకాహారులుగా ఉన్న బ్రాహ్మణులు ఉన్నారు. అన్నట్టు అయ్యర్స్ అనే బ్రాహ్మణులు ఉన్నారు, అయ్యర్స్ అంటారు. అలాగే అయ్యంగార్స్ అని అంటారు. అయ్యంగార్స్ అనేవాళ్ళు తమిళనాడులో ఉంటారు, అయ్యర్స్ అనేవాళ్ళు కర్ణాటకలో ఉంటారు అనుకుంటా. అలాగే నియోగి బ్రాహ్మణులు అనేవాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. తర్వాత వైదికులు అనేవాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. మళ్ళీ వైదికుల్లో రకరకాల ఏది ద్వివేదుల, త్రివేదుల, చతుర్వేదుల ఇలా ఉంటాయి. మొత్తం మీద చాలా కాంప్లికేటెడ్. భారతదేశం అనేది చాలా కాంప్లికేటెడ్ దేశం. అసలు ఈ ఈ రాజుల్ని రాజ్యాలు వాళ్ళతోటి సంప్రదింపులు చేస్తున్నటువంటి వైస్రాయి వేవెల్ అనేటటువంటి వైస్రాయి ఈ వాళ్ళతో సంప్రదింపులు చేస్తున్న క్రమంలో ఆయన విసుగు చెందాడు. విసుగు చెంది ఏమని రాశాడంటే ఫైల్ మీద ఆపరేషన్ మ్యాడ్ హౌస్ అని రాశాడు. ఎందుకంటే ఏ ఇద్దరికీ పడట్లేదు, ఏ ఇద్దరు కూడా కలవడానికి ఇష్టపడట్లేదు. ఇలాంటి పరిస్థితి ఇంకొక సందర్భం కూడా చెప్తాను నేను. మా బ్యాచ్ వాళ్ళు ఎంబీబీఎస్లో మా బ్యాచ్ వాళ్ళు మేము పోస్ట్ గ్రాడ్యుయేట్లో కోర్సుల్లో జాయిన్ అయ్యాము. కొంతమంది పోస్ట్ గ్రాడ్యుయేషన్లో జాయిన్ అవ్వడం అంటే అది కొంచెం గొప్ప విషయం అన్నమాట. ఇందులో సీట్ రానటువంటి వాళ్ళకి ఒక అవకాశం వచ్చింది. అది ఎక్కడ లిబియాలో ఉద్యోగాలు, లిబియా కాదు అల్జీరియాలో ఉద్యోగాలు ఓపెన్ అయినాయి. అల్జీరియా వాళ్ళు ఆహ్వానం పలికారు ఇండియన్ డాక్టర్స్కి. సో ఇండియన్ డాక్టర్స్ అక్కడికి వెళ్ళారు చాలామంది, మా బ్యాచ్ వాళ్ళు కూడా చాలామంది వెళ్ళారు. వీళ్ళు వెళ్ళి చాలా మంచిగా సేవలు అందించారు. వాళ్ళు చాలా ప్లీజ్ అయ్యారు. అల్జీరియా ప్రభుత్వం చాలా ప్లీజ్ అయ్యింది, చాలా మంచి సేవ చేశారు అని చెప్పి వీళ్ళకి ప్రత్యేకంగా ఒక నెల రోజులు అదనంగా సెలవిచ్చి మీరు ఎంజాయ్ చేయండి, మీకు ఎలా కావాలంటే అలాగే ఎంజాయ్ చేయండి అని చెప్పి వాళ్ళకి సెలవిస్తే మన వాళ్ళు ఉత్తర భారతదేశపు ఆహారపు అలవాట్లు వేరు కదా, దక్షిణ భారతదేశపు అలవాట్లు వేరు కదా. సో వీళ్ళకి కావలసినటువంటి ఆహార పదార్థాలని సమకూర్చడం చేతకాక వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళందరికీ ఒకే రకమైన ఆచారాలు ఉంటాయి, మనంత భిన్నమైనటువంటి ఆచారాలు వాళ్ళకు ఉండవు. అల్జీరియా కాదు, ప్రపంచ దేశాల్లో అన్ని చోట్ల కూడా మరీ ఇంత భిన్నమైనటువంటి ఆచారాలు ఉండవు. వాళ్ళకి బుర్ర పాడైపోయి ఇదేంట్రా బాబు వీళ్ళకి అనవసరంగా సెలవులు ఇచ్చి లేనిపోని కష్టాలు తెచ్చుకున్నాము అని బాధపడ్డారని విషయం నాకు మా స్నేహితులే చెప్పారు. సో అంత కాంప్లికేటెడ్గా ఉంటుంది ఈ భారతదేశపు వ్యవస్థ. అందుకనే కదా ఇప్పుడు అమెరికా వెళ్ళి స్థిరపడిన వాళ్ళు కూడా వాళ్ళక్కడ కుల సంఘాలు పెట్టుకున్నారు కదా. ఈ అమెరికా వెళ్తే అమెరికాకి తీసుకెళ్ళిపోతారు, చంద్రమండలం వెళ్తే చంద్రమండలానికి కూడా తీసుకుపోతారు ఈ కుల వ్యవస్థని. అంటే ఈ కులం అనేటటువంటి ఒక మానసిక వ్యవస్థ ఎంత బలమైనది అని అంటే వీళ్ళు ఎలా మాట్లాడతారో తెలుసా? ఏమంటారంటే కూటికి లేనుండైనా కులానికి తక్కువ కాదంటారు. కూటికి తక్కువైనా కులానికి తక్కువ కాదంటే కులం అనేది కూడు కన్నా గొప్పదే. నాకు కులం ఉంది అంటే క్యాస్ట్ ఈజ్ అ సోషల్ క్యాపిటల్. ఇట్ ఈస్ అ సోషల్ క్యాపిటల్. క్యాస్ట్ లేనటువంటి వాడు ఈ దేశంలో ఎవరు ఉండరు. ఊరికే మామూలు మాటల్లో కులం ఎక్కడ ఉందండి, కులం లేదండి అనేవాళ్ళు ఉన్నారు. కుల నిర్మూలన సంఘాలు పెట్టిన వాళ్ళు ఉన్నారు. డాక్టర్ అంబేద్కర్ ఏకంగా కుల నిర్మూలన అనే బుక్కే రాశాడు. ఆయన ఎన్హిలేషన్ ఆఫ్ క్యాస్ట్ అనేటటువంటి పుస్తకాన్ని రాశారు. చాలా అద్భుతమైనటువంటి పుస్తకం, తప్పకుండా అందరూ చదవాలి. అది కుల నిర్మూలన తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు మన వాళ్ళు. యాక్చువల్గా దాన్ని ఆయన ఎన్హిలేషన్ ఆఫ్ క్యాస్ట్ అనేటటువంటి పుస్తకం. అది యాక్చువల్గా పుస్తకం కూడా కాదు, అది ఒక ఉపన్యాసం. ఆయన దాన్ని పుస్తకం కింద ప్రచురించారు.
ఎనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ అని. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ దేశంలో ఉండేటటువంటి భిన్నత్వం లేదు అని చెప్పడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంతా ఒకటే, ఒకటే జెండా. ఓకే, జెండా ఒకటే, కాదనేవాళ్ళు ఎవరూ లేరు. ఒకటే రాజ్యాంగం, ఎస్, కాదనేవాళ్ళు ఎవరూ లేరు. అందరికీ ఒకటే ఓటు, దాని విలువ ఒకటే, దాన్ని కూడా కాదనేవాళ్ళు ఎవరు లేరు. కానీ మతం లేదు, మతాలు లేవంటే ఎలా కుదురుతుంది? ఈ దేశంలో ఎన్నో, ఈ ప్రపంచంలో ఎన్ని మతాలు ఉన్నాయి, అన్ని మతాల వాళ్ళు ఈ దేశంలో ఉన్నారు. ఇవాళ వచ్చిన మతాలు కాదు ఇవన్నీ, ఎప్పటి నుంచో ఉన్నటువంటి మతాలు, వేల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి. ఈవెన్ మహమ్మదీయులు కూడా వాళ్ళు 1000 ఏళ్ళు అయింది వాళ్ళు వచ్చి. 1000 ఏళ్ళు అంటే ఎన్ని తరాలు? 400 తరాలు. 400 తరాల పూర్వం వచ్చినటువంటి వాళ్ళు. ఇప్పుడు అంటారు వాళ్ళు విదేశీయులు, వాళ్ళు వెళ్ళిపోవాలి, ఈ దేశం విడిచిపెట్టి వెళ్ళిపోవాలి, ఇది హిందువులది అని అంటూ ఉంటారు, వాదిస్తూ ఉంటారు. అది పిచ్చివాదం తప్పితే దాంట్లో ఏమైనా మీనింగ్ ఉందా? ఇదే మనుషులు అమెరికా వెళ్తారు. అమెరికా వెళ్ళి అమెరికాలో వెళ్ళిన కొద్ది సంవత్సరాలకే, అంటే ఒక 5-6 సంవత్సరాలకే వాళ్ళకి అక్కడ పౌరసత్వం లభిస్తుంది. ఇంగ్లాండ్ వెళ్తారు, అక్కడ అలాగే 5-6 సంవత్సరాలు ఉంటే వాళ్ళకి పౌరసత్వం లభిస్తుంది. ఆస్ట్రేలియా వెళ్తారు, కెనడా వెళ్తారు, అక్కడ పౌరసత్వం సంపాదిస్తారు. అంటే పౌరులు వాళ్ళు, అమెరికా పౌరులు, బ్రిటిష్ పౌరులు అలాగే. అంతేకాదు, బ్రిటిష్ పౌరులు అవడమే కాదు, బ్రిటిష్ పార్లమెంట్లో సభ్యులుగా ఉన్నారు. సాక్షాత్తు ప్రధానమంత్రి పదవి కూడా చేశాడు ఋషి సునాక్ అనే ఒక బ్రాహ్మణుడు. ఆయన ప్రధానమంత్రి పదవిని పొందాడు. ఎక్కడ? ఇంగ్లాండ్లో. వాళ్ళు మనల్ని జాతి విచక్షణ అని చెప్పేసి మన వాళ్ళు జాతి అహంకారాన్ని ప్రదర్శించారు అని చెప్పి మన వాళ్ళు చెప్తారు కదా. మరి వాళ్ళ జాతి అహంకారాన్ని ప్రదర్శిస్తే మన గాంధీ గారు అక్కడికి వెళ్ళి ఎలా చదువుకున్నాడండి? నెహ్రూ గారు అక్కడ ఇంగ్లాండ్లో ఎలా చదువుకున్నాడండి? ఒకవేళ యూనివర్సిటీలో సీట్ ఇచ్చినా ఇల్లు అద్దెకి ఎవడిస్తాడండి? ఇప్పుడే నాకు ఇవ్వట్లేదు, కలెక్టర్కే ఇవ్వట్లేదు. మా ఫ్రెండ్ ఆయన ఉన్నారు, కలెక్టర్గా రిటైర్ అయిన ఆఫీసరు. ఆయన విజయవాడలో ఒక ఇల్లు అద్దెకి మాట్లాడుకున్నారు, అడ్వాన్స్ కూడా ఇచ్చారు. అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వెళ్తే సారీ అండి, మేము ఇవ్వట్లేదని చెప్పారు. ఏంటది? దాన్ని ఏమంటారు? మరి ఇంగ్లాండ్లో అలా అనలేదు కదా. ఈ వీడియో ఇంటర్వ్యూస్లో ఒక ఆయన చెప్తాడు, గాలి వినోద్ కుమార్ అని లా కాలేజీ డీన్ ఉస్మానియా యూనివర్సిటీలో, ఆయన కూడా అదే చెప్తాడు. ఒక ఇంటికి అద్దె కొనడానికి డబ్బులు అడ్వాన్స్ ఇచ్చాడు, తీరా వెళ్దామనేటప్పటికల్లా లేదండి సారీ మేము మీకు ఇవ్వట్లేదు అని చెప్పేసి ఇవ్వలేదు. అంటే ఈ రోజు కూడా అంత బలమైనటువంటి కుల వ్యవస్థ స్పష్టంగా ఉంది. అంటరానితనం అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దాని మీద ఒక కమిషన్ కూడా వేశారు. ఆయన రిటైర్డ్ హైకోర్టు జడ్జి, ఆయన పేరు గుర్తొచ్చినప్పుడు చెప్తాను. ఆయన ప్రతి గ్రామంలోనూ ఆ కమిషన్ నివేదికలో చెప్పింది ఏంటంటే, ప్రతి గ్రామంలోనూ కూడా ఈ అస్పృశ్యత అనేది కొనసాగుతూనే ఉన్నది, వివిధ రూపాల్లో కొనసాగుతుంది. ఆఫీసుల్లో కొనసాగుతుంది, అధికారుల్లో కొనసాగుతుంది, అన్ని చోట్ల కొనసాగుతుంది. ఆఖరికి ఇది అమెరికా కూడా వెళ్ళింది, ఇంగ్లాండ్ కూడా వెళ్ళింది. అక్కడ కూడా విచక్షణ చూపిస్తున్నారని చెప్పేసి, కులతత్వాన్ని పాటిస్తున్నారని చెప్పేసి కోర్టులో కూడా వెళ్ళారు. అక్కడ ఆ ప్రభుత్వం సియాటల్ అమెరికాలో సియాటల్ అనేటటువంటి రాష్ట్రంలో
వాళ్ళు సియాటల్ అనేది రాష్ట్రం కాదు, సిటీ. అక్కడ అక్కడ ఇది ఉంటుంది కదా, సిటీకి సిటీ కౌన్సిల్ ఉంటుంది. సిటీ కౌన్సిల్కి మేయర్ ఉంటాడు కదా, వాళ్ళు ఒక లెజిస్లేషన్ కూడా చేశారు. కులతత్వం అనేది నిషేధించబడింది, దాన్ని పాటిస్తే వాళ్ళ శిక్షార్హులు అని చెప్పేసి. అలాగే బ్రిటిష్ పార్లమెంట్లో కూడా ఈ విషయాన్ని చర్చించడం జరిగింది. ఇక్కడ కులతత్వాన్ని పాటిస్తున్నట్టుగా మాకు అనేకమైనటువంటి ఆధారాలు ఉన్నాయని చెప్పేసి, అది పాటించడం చట్టరీత్యా చాలా నేరం, అది జాతి విచక్షణకు సంబంధించినటువంటిది అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పారు. అంటే ఇవన్నీ దేనికి సింబాలిక్గా ఉన్నాయి? ఒకటి, మనుషుల్ని విభజించి పాలించు అనేటటువంటి విధానం ఈ దేశంలో బ్రిటిష్ వాళ్ళు పెట్టలేదు. ఈ దేశంలో ఎన్నో సంవత్సరాలుగా, ఎన్నో వేల సంవత్సరాలుగా కొనసాగుతూ ఉన్నటువంటి వ్యవస్థ ఇది, కుల వ్యవస్థ. ఇది లేదు అని చెప్తూ ఉంటారు. చెప్పడం అంటే ఒకటి అజ్ఞానం అనుకోవచ్చు, లేదంటే మోసం అనుకోవచ్చు, లేదంటే వాళ్ళకున్నటువంటి స్వీయ అనుభవాలు అనుకోవచ్చు. ఎందుకంటే కొన్ని స్థాయిలకు వెళ్ళిన వాళ్ళకి కులాలు తెలియకపోవచ్చు. సో అది అజ్ఞానం వల్ల కావచ్చు, లేకపోతే అతనికి ఆ పరిజ్ఞానం లేకపోవడం వల్ల కావచ్చు, లేదంటే మోసపూరితంగా ఉన్నదాన్ని లేనట్టుగా చెప్పడం కావచ్చు. ఎక్కువసార్లు ఇదే మోసపూరితంగా ఉన్నదాన్ని లేనట్టుగా చెప్తాం. మన వాళ్ళకి బాగా అలవాటే, అబద్ధాలు చెప్తారు అన్నీ. ఇది వ్యవహారం అన్నమాట. సో భారతదేశము ప్రధానంగా భిన్నత్వం కలిగినటువంటి సమాజం. ఇందాక చెప్పినట్టుగానే కొన్ని విషయాల్లోనే మనకి ఏకత్వం ఉంది. అదేంటి? ఒకే టెరిటరీ, ఒకే భూభాగం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ శ్రీలంక ఉందనుకోండి, ఐలాండ్ కదా, అలా కాకుండా అదొక ఐలాండ్. ఇంగ్లాండ్ ఉందనుకో, అదొక ఐలాండ్. అలా ఇది కాకుండా ఇండియా అంతా కూడా ఒకటే భూభాగంగా ఉంది. నెంబర్ 1. నెంబర్ 2, మనకి ఒకే రాజ్యాంగం ఉంది, మనకి ఒకే పార్లమెంట్ ఉంది, ఒకే జెండా ఉంది, ఒకే ఓటు ఉంది. ఇవి యూనిఫైయింగ్ ఫ్యాక్టర్స్. ఇవన్నీ కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత వచ్చినటువంటివే. స్వాతంత్రానికి పూర్వం ఉన్నదంతా కూడా భిన్నత్వమే. ఇది మసిపూసి మారేడికాయ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అది మోసపూరితమైంది. అది మోసపూరితమైంది. వాళ్ళు ఎంత మోసం చేద్దామనుకున్నా కానీ ఈ వాస్తవాలను విస్మరించలేనటువంటి వ్యవస్థ అనేటటువంటి దాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. నేను అనేది ఎంతవరకు నిజం అనేది చర్చ పెట్టండి. మీరు చర్చ పెట్టచ్చు, లేదంటే నాతో కూడా చర్చించవచ్చు. ఇది నిజమా, అబద్ధమా, లేకపోతే నేను ఫ్యాబ్రికేట్ చేస్తున్నానా అనే దాని మీద మనం చర్చించవచ్చు. అంబేద్కర్ రాసినటువంటి కుల నిర్మూలన పుస్తకం చదివినా చాలా విషయాలు మనకు తెలుస్తాయి. ఆయనే రాశాడు, బ్రాహ్మణుల్లోనే 300 శాఖలు ఉన్నాయని చెప్పేసి ఆయనే రాశాడు. అలాగే మన భారత దేశ అధ్యక్షుడు ఇచ్చినటువంటి జాబితాలోనే షెడ్యూల్డ్ కులాల్లో ఎన్ని కులాలు ఉన్నాయనేది జాబితా దేశాధ్యక్షుడే ఇచ్చాడు. అందుచేత ఇన్ని ఆధారాలు ఉండగా, ఇంత నిజ జీవితంలో కులం అనేది ప్రతి విషయంలోనూ శాసిస్తుండగా కులాలు లేవు, కులాలు అనేది తప్పు కదా. మనుషుల్ని విభజించేటటువంటి వాట్ ఈస్ క్యాస్ట్ అంటే అంబేద్కర్ ఏం చెప్తాడంటే, ఇట్స్ ఎ డివైస్ డిజైన్ టు డివైడ్ అంటాడు. క్యాస్ట్ ఈజ్ ఏ డివైస్ డిజైన్ టు డివైడ్. ప్రజల్ని విభజించడానికి ఏర్పాటు చేసిన వ్యవస్థ అని చెప్తాడు. ఇంకొక మాట కూడా చెప్తాడు. ఇంకో మాట ఏమంటాడంటే, క్యాస్ట్ ఈజ్ ఏ పెట్రిఫైడ్ క్లాస్ అంటాడు. క్యాస్ట్ ఈజ్ ఏ పెట్రిఫైడ్ క్లాస్. తర్వాత
శ్రామిక వర్గము, దోపిడీ వర్గం అనేటటువంటి విభజనతో కార్ల్ మార్క్స్ ఒక ఒక సిద్ధాంతాన్ని డెవలప్ చేశారు కదా. అంటే దోపిడీ చేసేవాళ్ళు, దోపిడీ చేయబడేవాళ్ళు, అంటే వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు, వడ్డీకి డబ్బులు అప్పు తీసుకునేవాళ్ళు, ఇట్లాగా ఒక అమ్మేవాడు కొనేవాడు, ఇలాగా ఒక రోగి, ఒక వైద్యుడు, ఒక పాలకుడు, ఒక పాలితుడు, ఇలాగా మనం చూడవచ్చు. సో ఈ విషయంలో డాక్టర్ అంబేద్కర్ ఏం చెప్పాడనంటే, క్లాస్ ఈజ్ ఎ డివిజన్ ఆఫ్ లేబర్, బట్ వేరియస్ ఎ క్యాస్ట్ ఈజ్ డివిజన్ ఆఫ్ లేబరర్స్. అంటే శ్రామిక వర్గమే విభజించబడి ఉంది ఈ దేశంలో. వాళ్ళ మధ్యలో సంబంధాలు లేవు, కంచం పొత్తు మంచం పొత్తు లేనటువంటి సమాజం ఇది. అందుచేత శ్రామిక వర్గాన్ని మీరు ఎలాగా యూనిఫై చేస్తారు అని ప్రశ్నించాడు ఆయన. అసలు అది క్రక్స్ ఆఫ్ ది ప్రాబ్లం ఇక్కడే. కమ్యూనిజం అనేది భారతదేశంలో అభివృద్ధి చెందకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం కులమే. దానికి కారణం ఏంటంటే, క్యాస్ట్ ఈజ్ ఎ పెట్రిఫైడ్ క్లాస్, అంటే ఘనీభవించినటువంటి వ్యవస్థ ఇది. కులం అనే పేరుతో ఘనీభవించినటువంటి వ్యవస్థ. కులదైవం, కులం పేరుతో ఊర్లు ఉంటాయి, ఊరు పేరే కులం. అంటే బ్రాహ్మణ గుడెం, బ్రాహ్మణ అగ్రహారం అనే ఊరు ఉంటుంది, ఊరి పేరే అది. రెడ్డి కంచరపాలెం, గౌర కంచరపాలెం, రెల్లివీధి, వెలంపేట, ఇలాగా డైరెక్ట్గా పేర్లే ఉన్నాయి. అవి ఇప్పటికీ ఉన్నాయి. ప్రజలు ఆ పేర్లతోటే పిలుస్తున్నారు. మళ్ళీ కులాలు లేవని అంటారు. మాలపల్లి, మాదిగపల్లి, మాదిగూడెము, ఇవన్నీ అంటూనే ఉంటారు. అని అంటూనే ఉంటారు. మళ్ళీ అయ్యేం లేవండి, అయ్యేది ఇప్పుడు ఎక్కడ ఉన్నాయండి, మీరు లేని పని తీసుకొచ్చి కుల రాజకీయం చేస్తున్నారని అంటాడు కొంతమంది. కుల రాజకీయం చేయడం ఏంటి? అవి నిజాలు, దాన్ని ఉపయోగించుకుంటారు. ఈ దేశంలో ప్రతి విదేశీ దండయాత్రలు చేసినటువంటి వాళ్ళు సక్సెస్ అవ్వడానికి కారణం కూడా ఈ కుల వ్యవస్థే. ఈ కుల వ్యవస్థ వల్లనే వీళ్ళందరూ యునైటెడ్గా ఫైట్ చేయలేదు కాబట్టి, డివైడెడ్గా ఉన్నారు కాబట్టి, కేవలం 25 సంవత్సరాల్లో యావత్తు భారతదేశంని ముస్లింలు స్వాధీనం చేసుకోగలిగారు. ఎలా స్వాధీనం చేసుకోగలిగారు అని అంటే, వీళ్ళు డివైడెడ్గా ఉన్నారు. డివైడెడ్గా ఉండి కలిసి పోరాటం చేయలేదు. కలిసి పోరాటం చేయకపోగా మళ్ళీ వాళ్ళకే ఈ పాలకులుగా ఉన్న వాళ్ళ మధ్యలోనే ఉండే వైరుధ్యాలు, విభేదాల వలన ఒకడేమో వాళ్ళని ఆహ్వానిస్తున్నాడు, ఇంకొకడేమో ఫైట్ చేస్తున్నాడు. ఈ పరిస్థితుల్లో డాక్టర్ అంబేద్కర్ చెప్తాడు, భారతదేశానికి స్వాతంత్రం వస్తే ఈ స్వాతంత్రాన్ని నిలుపుకోగలిగితే చాలా మనం సాధించినటువంటి వాళ్ళం అవుతాము అని. దీన్ని నిలుపుకోవాలంటే ఈ విభేదాలని సాధ్యమైనంత త్వరలో వాటిని లేకుండా చేసుకోవాలి. ఈ కులాలు అనేటటువంటి వాటిని లేకుండా చేసుకోవాలంటే ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థలో లేకుండా ఎందుకు చేస్తారు? వాళ్ళకి లాభసాటిగా ఉంది కదా, వీళ్ళు డివైడెడ్గా ఉన్నారు కదా. డివైడెడ్గా ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు కులాలు లేకుండా చేస్తారు? ప్రజలు డివైడెడ్గా ఉంటే పాలకులకి చాలా అడ్వాంటేజ్ కదా, ఇది. అందుచేతనే బ్రాహ్మణులు నిర్మించినటువంటి ఈ వ్యవస్థ ఏదైతే ఉందో, ఈ వ్యవస్థ పాలకులకు అనుకూలమైనటువంటి వ్యవస్థ. ఆ పాలనలోకి ఎవరు వచ్చినా కూడా, అది టర్కులు వచ్చినా, అరబ్బులు వచ్చినా, ఆఫ్ఘన్లు వచ్చినా, లేకపోతే మంగోల్స్ వచ్చినా, ఎవడు వచ్చినా సరే వాళ్ళకి పరిపాలన చేయడానికి చాలా
ఆక్రమించుకోవడానికి, పరిపాలన చేసుకోవడానికి కూడా చాలా అనుకూలమైనటువంటి దేశం కాబట్టే వాళ్ళందరూ రాగలిగారు, వాళ్ళందరూ రాజ్యాలను స్థాపించుకోగలిగారు. వీటిని విస్మరించి మనం మాట్లాడడం అంటే అది తెలివైన పని ఎలాగవుతుంది? సో ఈ దేశంలో భిన్నత్వమే ఎక్కువ ఉంది. ఏకత్వం సాధించడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో ఏకత్వం కోసం మనం ప్రయత్నం చేద్దాం. నేను కూడా ప్రయత్నం చేస్తాను, మీరు కూడా ప్రయత్నం చేయండి. కానీ భిన్నత్వం లేదు అని వితండవాదం చేయడం తప్పు. వితండవాదమే అవుతుంది అది. దీంతో ముగిస్తాను. ధన్యవాదాలు.